ఇంతకుముందు స్టోరీ చెప్పిన కదా, ఇగో ఇది చూడండి. ఇది నమస్తే తెలంగాణ పేపర్. ఇది ఈ నమస్తే తెలంగాణ పేపర్లో వీళ్ళు వార్తలు చూడండి. బడాబాబులు వేల కోట్ల భూములు అన్యాక్రాంతం, హైడ్రాకు గుబులు, కబ్జాదారులంతా సమానమే అని కహానీలు, పెద్దోళ్ల ఆక్రమణల జోలికి వెళ్ళని బుల్డోజర్లు, పైకి చెప్పేది ఒకటి చేస్తున్నది మరొకటి, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే అడుగులు, నాదరుగుల్లో ప్రైవేట్ భూమిగా ప్రకటన, కాజాగూడలో కండ్లు మూసుకున్న వ్యవస్థ, హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా తీరుపైన చర్చ. ఇగో ఈయనెవరు? సుధీర్ రెడ్డి. పేదలపైనే హైడ్రా ప్రతాపం, పెద్దోళ్లకు దాసోహం, నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజ్ జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు, నిలదీసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. రంగనాథును వెంటనే తొలగించాలి, హైడ్రా చేసిన దుర్మార్గాలకు హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధ్వజం. కదా, ఇప్పుడు 55 చెరువులు, నేను ఇంతకుముందు లిస్టు చూపించిన, నిన్న కూడా చూపించిన 55 చెరువులని ఇగో ఇది లిస్టు. ఈ మొత్తం హైదరాబాద్ ఏరియాలో ఉన్న చెరువులు, హైదరాబాద్ పటాన్ చెరువు, ఎల్బీ నగర్ ఏరియాల్లో ఉన్నటువంటి చెరువులు, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న చెరువులు, ఇవన్నీ 55 చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయండి అనే ఉద్దేశంతో ఇస్తున్నా అని బయటికి చెప్పి వీటిని కబ్జా చేసుకోమని ఎవరిచ్చిరు? ఇవన్నీ ఎవరికి ఇచ్చిరు? ఇగో వాసవి హోమ్స్, వర్టెక్స్, వైష్ణవి, హానర్, భవ్య, నిహారిక, అరబిందో, మీనాక్షి, ఇన్కార్, ఏపీఆర్, గల్ఫ్ ఆయిల్, వర్టెక్స్ హోమ్స్, నయన్ కన్స్ట్రక్షన్స్, గ్రీన్ లీవ్స్ ఇన్ఫ్రా, టిఎస్ఐఏసి, వాసవి హోమ్స్, షార్వాణి వెంచర్స్, ఇండి స్మార్ట్ హోమ్స్, హైటెక్స్ లిమిటెడ్, సత్వా బిల్డర్స్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, దివ్యశ్రీ, ఐఎన్ఆ ఫౌండేషన్, వెసెల్లా మిడోస్, అర్బన్ రైజ్ డెవలపర్స్, మై హోమ్ కన్స్ట్రక్షన్, తత్వా డెవలపర్స్, గార్ కార్ప్, శాంతా శ్రీరామ్ డెవలపర్స్, ఆలయ ఇన్ఫ్రా, కోహినూరు డెవలపర్స్, అనుహార్ హోమ్స్, మై హోమ్ దేది, ఏలియన్స్ డెవలపర్స్, రాజపుష్ప, అవంతిక, ప్రైడ్ వాల్స్, అరబిందో తత్వా టౌన్షిప్, రామ్కి ఎస్టేట్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, ఎస్సీఆర్ఈఏసి ఎస్టేట్స్, గుడ్ టైమ్స్ బిల్డర్స్, మంత్రి డెవలపర్స్, కీర్తి ఎస్టేట్స్, ఆనంద హోమ్స్, రామ్కి ఎస్టేట్స్, త్రిపుర కన్స్ట్రక్షన్స్, వెంకట్ ప్రణీత్ డెవలపర్స్, సాకేత్ ఇంజనీర్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్. మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలే ఇవి. చెరువులు మొత్తం కబ్జా చేసుకోండి ఇప్పుడు నమస్తే తెలంగాణలో రాసిన వాళ్ళదే కదా పేపరు, మొత్తం 55 చెరువులు వాళ్ళ చేతిలో పెట్టిండు. ఒక్క చెరువన్న సరిగ్గా ఉందేమో వెళ్ళి చూడమనండి. ఇప్పుడు మీకు హైడ్రా ఒక్క చెరువు దగ్గర కూడా పోయింది, కానీ వాళ్ళతో రియల్ ఎస్టేట్ కంపెనీలతో మళ్ళీ వీళ్ళు లాలూచిబడి మొత్తం చేతులు ముడుచుకొని కూర్చున్నారు. బస్ ఎవరికి రావాల్సిన వాటాలు వానికి పోయినాయి. మరి ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగింది? ఈ హైడ్రాని తీసేస్తే న్యాయం జరిగేది కేటీఆర్కే అండ్ రేవంత్ రెడ్డికి కూడా. నేనేమంటున్నా అంటే దొందే కదా మీరు. మరి ఇంత పెద్ద వార్తలు ఎందుకు రాస్తున్నారు మీరు? మేము అసలు మొత్తం హైదరాబాద్ని నాకే అవతల పడేసింది మీరే కదా. వట్టినాగులపల్లి, రాయదుర్గం, తెల్లాపూర్, అమీన్పూర్, పటాన్ చెరువు, ఈ నియోజకవర్గాల్లో ఈ ఏరియాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ ఎవడు లేపేసిండు? నాదర్గుల్ భూముల గురించి మాట్లాడుతున్నారు. 373 ఎకరాల భూములు అవి. ఎవడున్నాడు దాంట్లో? కోహినూరు కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు చేరిండు. అంత పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, మెగా ఇంజనీరింగ్ ఉన్నది, వాడెవడో ఆంధ్రాకు సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఎవడి హయాంలో జరిగింది ఇది? బీఆర్ఎస్ హయాంలో 2014లో పవర్లోకి రాగానే 150 ఎకరాలు మొత్తం సేల్ లీడ్లు అయిపోయినాయి. నాదర్గుల్ భూముల గురించి మీరు మాట్లాడతారు. ఎట్లా? ఏ లెక్కన మాట్లాడాలి? హైడ్రా ఇళ్ళకి ఎందుకు పోలేదంటారు. మరి మీకు లాభమే జరిగింది కదా, మీరంతా దొంగలే కదా, మీరు కలిసి పంచుకున్నారు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి. ఇలా బీజేపీ వాళ్ళు కూడా చిల్లరేరుకున్నారు కదా. ఎవడు సపోర్ట్ చేయడు కదా. మొన్న బుల్లెట్ ట్రైన్ కోసం 650 ఎకరాల సేకరించిన అని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ మహేశ్వరం ఇన్ఛార్జ్ భూములు ఎందుకు వదిలేసారు అంటే ఆయన కూడా 62 సర్వే నెంబర్లో కట్టుకున్నాడు, 2 అక్రమ వెంచర్లు వేసిండు, అదే భూముల్లోంచి రోడ్లు వేసిండు. మరి ఆ రోడ్లకు ఎందుకు ఫెన్సింగ్ వేయలే రంగనాథ్ పోయి? ఎవడన్నా అడిగిండా? ఆ భూముల మీద ఇప్పుడు ఎవరైనా ఫైట్ చేస్తుర్రా? ఎందుకు ఆగిపోయింది? బీఆర్ఎస్ నాదర్గుల్ భూముల వ్యవహారం ఏం చేసింది? మేము ఇప్పుడు హైడ్రా మీద ఇంత పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్న నమస్తే తెలంగాణ టీ న్యూస్, మేము 350 ఎకరాల వర్టెక్స్ అనే వెంచర్ మీద వీడియో చేసి దాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేస్తే తరువుగా ఆ గ్రౌండ్కి వెళ్ళి ఎక్స్పోజ్ చేస్తే 2 చెరువులు, అసైన్డ్ భూములు, దాని తర్వాత ఎయిర్పోర్ట్ భూములు మొత్తం కబ్జాది.
350 ఎకరాలు విల్లాలు కడుతున్నాడు. ఒక్కొక్క విల్లాని 7 నుంచి 8 కోట్లకు అమ్ముతున్నాడు. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం. టోటల్ అందులో ఇప్పుడు మొత్తం రేవంత్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసినారు, తిరుపతి రెడ్డి అండ్ టీం వీళ్ళందరూ వచ్చేసినారు. అంతకుముందు కేటీఆర్. మరి ఎవరు లేడిలా? మేమంతా అంత పెద్ద వీడియో చేస్తే చివరికి ఏం చేశారు? వాడు వర్టెక్స్ వాడి టీం మేము అక్కడికి దిగగానే మేము రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్లలో రికార్డ్ చేసిన ఫోటోలు వీడియోలని కేటీఆర్కి పంపించి కేటీఆర్ ఛానల్ అయిన టీ న్యూస్లో మా మీద 15 నిమిషాల స్టోరీ చేశారు. ఇక మీరు హైడ్రా గురించి హైడ్రా తీసేయాలి అని మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా కొంచెమైనా, సిగ్గుండాలి కదా మీరు కొంచెమైనా. మేము ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడు శభాష్ అని మీరు ఇంకా పోయి అక్కడ ధర్నా చేయాల్సింది పోయి, అంటే ఎందుకు చేయలేదు? వాడు మీ వాడు కాబట్టి, నీ బినామీ కాబట్టి. ఇదే వర్టెక్స్ వర్మ గాడు ఇక్కడ రామసముద్రం కుంట అని ఒక చెరువు ఉన్నది మియాపూర్ దగ్గర. మొత్తం చెరువుని డస్ట్బిన్ చేసి పడేసిండు. పోతాడా కేటీఆర్ అక్కడికి పోయి ధర్నా చేస్తాడా? ఎందుకు ఈ డ్రామాలు? అసలు దొంగలు మీరే. ఈ డ్రామాలు ఆపండి మీ ఛానళ్ళల్లో. 15 నిమిషాల స్టోరీ చేయించిండు రంగనాథ్ హైడ్రా మీద నేను కొట్లాడుతున్నందుకు. సిగ్గుండాలి కదా కొంచెమైనా మీకు. వీళ్ళట హైడ్రా 9 తలల విషసర్పం మేమనాలా, మీరు కాదు అనాల్సింది. మీరు దొంగలు అంతా ఒకటే దగ్గర ఉన్నారు. ఆ 5 తలల విషసర్పం కిందనే రేవంత్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ వాళ్ళందరూ కలిసి కూర్చున్నారట. మేము రీసెంట్గా మన తిరుమలగిరికి పోయినాం. 8 ఎకరాల భూమి అండి తిరుమలగిరిలో. 8 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, దాదాపుగా 1600 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ. అది నడిబొడ్డునున్నది. మొత్తం బ్లూ షీట్లు వేసి పడేసి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. నేను గంట వీడియో చేసిన. గంట వీడియోలో మండల సర్వేరు, ఎంఆర్ఓ, అది ఓవర్లాప్ సర్వే నెంబర్, ఇటు తిరుమలగిరికి వస్తుంది, అటు బాలనగర్కి వస్తుంది. బాలనగర్ ఎంఆర్ఓ, తిరుమలగిరి ఎంఆర్ఓ, తిరుమలగిరి మండల సర్వేయరు, సికింద్రాబాద్ ఆర్డీఓ, అక్కడ బాలనగర్ ఆ ఏరియా ఆర్డీఓ, అందరిని ఫోన్ లైన్లోకి తీసుకొని మాట్లాడినా. అక్కడే తేలిపోయింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇది ఫేక్ సర్వే చేయకుండానే ఎంఆర్ఓ సంతకాలు పెట్టించుకున్నాని మండల సర్వేయర్ చెప్పిండు ఆ లైవ్లోనే. మరి ఎంత పెద్ద మూమెంట్ రావాలా? ఒక్కడన్నా పోయిండు అక్కడికి? లోకల్ ఎంపీ ఈటల రాజేందర్కి ఫోన్ చేసినప్పుడే నేను తెల్లారే పోతానడు, ఇంతవరకు పోలే. ఇంకా అట్లనే ఉన్నాయి బ్లూ షీట్లు. మీరు భూముల గురించి మాట్లాడుతున్నారు. బుద్ధి సిగ్గు ఏమైనా ఉండాలి కొంచెమన్నా మీకు. మొత్తం నాకే అవతల పడేసిన రాష్ట్రాన్ని. 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమి ప్రైవేట్ పరం అయింది. దీనికి ఆన్సర్ చెప్పండి మీరు ఫస్ట్. ఒక్కొక్కడు 100 ఎకరాలు సంపాదించారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ని స్టార్ట్ చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత. మీ కబ్జాలని బయటికి తీసుకొస్తా, మార్పు తీసుకొస్తా, కక్కిస్తా, తూడుస్తా, చేస్తా అని కక్కింది నాకుతున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఏమనాలిగా? ఆపండి డ్రామాలు, చెత్త అంతా.